హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మీరు చూసిన తరుణ్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సో మీరు ఎంతమంది 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ అలాగే 12 మెగాపిక్సెల్ కానీ సో 108 మెగాపిక్సెల్ వాడే వాళ్ళు ఉన్నా సరే కింద కామెంట్లో చెప్పండి. సో నేను తెలుసుకుంటాను. నేను వాడేది 13 మెగాపిక్సెల్ కెమెరా. ఓకే, సో ఈరోజు వీడియో ఎందుకంటే సో మీరు కెమెరా ఫోన్స్ చాలా చూస్తుంటారు, AI కెమెరా ఫోన్స్ అండ్ అలాగే బొక్కీ కెమెరా ఫీచర్స్తో ఉన్న ఫోన్స్ అండ్ అలాగే మీకు చాలా అంటే లెన్స్ పెద్దగా ఉండేవి, ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుండే కెమెరా ఫోన్స్ ఇలా చాలా చూస్తుంటారు. అంటే మనకి 2015 నుంచి కానీ 2014 నుంచి కానీ కెమెరా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. సో మీరు ఎక్కడికో చూసుకున్నా సరే సో కెమెరా ఫోన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అందరికీ. ఇప్పుడు ఎవరైనా సరే ఫైల్ సెండ్ చేసుకోవాలన్నా సరే ఎలక్ట్రానిక్గా చేస్తారు. అంటే అక్కడికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళకుండా మాకు ఇక్కడ జరిగిపోతుంది ఫోన్లోనే. సో కెమెరా అంత వైట్లో అయిపోయింది. సో ఎక్కడైనా సరే మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయాలన్నా లేకపోతే పోస్ట్ పెట్టాలన్నా ఒక మంచి కెమెరా ఫోన్ కావాలి. సో అండ్ అలాగే మీరు స్నాప్చాట్లో స్నాప్లు తీయాలన్నా సరే, యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, రికార్డ్ చేయాలన్నా సో మంచి కెమెరా ఫోన్ అయితే కావాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేదంటే సో మీరు అంత మంచి కెమెరా ఫోన్ వాడినా సరే సో DSLRతో మీరు బీట్ చేయలేకపోయారు. అంటే బీట్ చేయాలన్నమాట. DSLR అంటే డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్షన్. అంటే ఏంటంటే సో కెమెరా, సింపుల్గా చెప్పాలంటే కెమెరా, దానికి డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్షన్ ఎందుకు వచ్చింది అంటే సో ఒకే ఒక లెన్స్ ఉంటుంది. సో అది 150,000 కూడా ఉండేది. సో అంత రేట్ ఉంటాయి. సో అంత రేట్ ఉండేవి అంతేగా పనిచేస్తే మనం ఒక 20,000 ఫోన్ కొని దానికి డిఫరెన్స్ చేయలేం. సో రెండిట్లోనూ కెమెరా ఉంటుంది, రెండిట్లోనూ లెన్సెస్ ఉంటాయి, రెండిట్లోనూ ఇమేజ్ ప్రాసెసింగ్ ఉండేది. బట్ నేను చెప్పేది అంటే ఎందుకని ఇంత డిఫరెన్స్ వచ్చింది. సో DSLR వర్సెస్ కెమెరా ఫోన్స్. సో ఈ రెండింటిని మనం మిక్స్ చేయొచ్చా అంటే ఇప్పుడు ఫోన్లోనే కెమెరా యూస్ చేసుకుంటున్నాం కదా, సో ఇప్పుడు ఫోన్లో లెన్స్ పెట్టుకోవచ్చా అంటే మన దాకా మీరు చూసే ఉంటారు చాలామంది యూట్యూబర్స్ పెడతారు. సో చాలా డిఫరెంట్ లెన్సెస్ పెడతారు, బట్ అవి అంత ఎఫెక్టివ్గా రావు, మామూలుగానే వస్తాయి. ఇప్పుడు కెమెరాలో తీస్తే ఎలా ఉంటుంది అలానే వస్తుంది. ఇప్పుడు మీరు కెమెరా వర్కింగ్ చూసుకున్నట్టయితే మీకు ఎప్పుడైనా సరే కెమెరాలో ఫోటో తీసేటప్పుడు సో లైట్ ఉంటుంది కదా, లైట్ దాంట్లోకి వెళ్ళి లెన్స్లో రిఫ్లెక్షన్ అయ్యి RGB ఉంటుంది గల కలర్స్, అవి ఎన్నో మిలియన్స్గా ఫామ్ అవుతాయి కానీ ఆ యొక్క ఇమేజ్ రాదు. సో ఎంత తొందరగా లీచ్ అయితే అంటే లైట్ ఎంత తొందరగా వెళ్తే అంత బాగా వచ్చింది ఫోటో. సో ఇప్పుడు అంటే సెన్సార్ ముందు ఉండాలి. సో కెమెరా ఫోన్స్లో ఏమైందంటే సెన్సార్ అక్కడ లోపల అడుక్కుంటుంది, బయట చాలా ఉంటాయి అనమాట, అంటే పార్ట్స్ ఉంటాయి కదా, సో అవి ఉంటాయి. బట్ కెమెరా ఫోన్ అంటే ఇప్పుడు DSLR కెమెరాలు చూసుకుంటే మాత్రం సో డైరెక్ట్ సెన్సార్ ఉంటుంది, మనం లెన్స్ ఫిక్స్ చేసుకోవచ్చు అట్లా ఉండదు. అది డిఫరెన్స్. అండ్ అలాగే ఒక లెన్స్ మెకానిజం అనేది చాలా చాలా టఫ్గా ఉంటుంది. అందుకే కెమెరా కన్నా కూడా కెమెరా లెన్సే ఎక్కువ రేటుగా ఉంటుంది. ఫర్ సే ఇప్పుడు 50,000 పెట్టి మీరు కెమెరా కొనుక్కుంటే సో లెన్స్ 2 లక్షలు ఉండొచ్చు. అంటే మనం డిఫరెంట్ లెన్సెస్ పెట్టుకోవచ్చు అనుకోండి. సో ఈ రెండింటిని మిక్స్ చేయలేం యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ ఫోన్ కెమెరా తెచ్చి లెన్స్ పెట్టలేం. సో అంటే ఇప్పుడు మీరు కెమెరా లెన్స్ చూసే ఉంటారు కదా, చాలా పెద్దగా ఉండేది. సో మనం దాన్ని డిఫరెన్షియేట్ చేయలేము, అంటే రెండింటిని డిఫరెన్షియేట్ కాదు, సో రెండింటిని కలపలేం. బట్ ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే సో Xiaomi నుంచి. సో Xiaomi ఏం చేసిందంటే లైకాతో పార్ట్నర్షిప్ తీసుకుంది, మీ అందరికీ తెలిసిందే. సో Xiaomi 12S Ultra విత్ లైకా పార్ట్నర్షిప్, అలా అయితే వివో X సిరీస్ ఉంటాయి విజయ్స్ పార్ట్నర్షిప్తో. సో ఇప్పుడు Xiaomiలో కూడా కెమెరా ఫోన్ అంటే కెమెరా అనేది లైకా వాళ్ళు తయారు చేస్తారు. లైకా అనేది ఒక జర్మన్ బేస్డ్ కంపెనీ, అది కెమెరా అండ్ లెన్స్ రెండు తయారు చేసింది. వీళ్ళు ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొద్దాం అనుకున్నారు. ఏంటంటే సో ఇప్పుడు మిర్రర్లెస్ కెమెరా ఉంటుంది. సో అంటే మనం ఈజీగా లెన్స్ పెట్టేసుకోవచ్చు కెమెరాకి. సో అలాగా అంటే మీరు ఫోన్కి లెన్స్ అటాచ్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట కెమెరా లాగా. అంటే అంత బాగా వస్తుందని ఉద్దేశం అక్కడ. సో మీరు ఎక్కడెక్కడైనా సరే ఫోటో స్మూత్ కానీ, డబుల్ ఎక్స్పోజర్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు దాంట్లోనే. సో ఇలాంటివన్నీ ఫీచర్స్ అన్నీ కూడా ఉండబోతున్నాయి అంటే రాబోయే కాలంలో. ఇది పక్కాగా జరుగుతుంది ఈ కాన్సెప్ట్ అనేది. సో చాలామందికి కూడా ఉపయోగపడేది, ఎందుకంటే ఇప్పుడు క్యానన్ D200 ఉంది. సో బడ్జెట్లో వచ్చే ఒక్క కెమెరా అదొకటే, సో అదొకటే ఉంటుంది. సో దాన్ని పెట్టుకొని మనం అన్ని లెన్స్ని పెట్టలేం. బట్ ఇప్పుడు Xiaomi తయారు చేసేది ఏంటంటే ఒక మిర్రర్లెస్ కెమెరా, అంటే ఇప్పుడు ఫోన్తో లెన్స్ పెట్టేసుకొని మనం తీయచ్చు. సో అదొక రెవల్యూషన్ యాక్చువల్గా ఇండియాలో. నేను ఎందుకు చెప్తున్నానంటే సో ఈ విషయం మీకు తెలియకపోతే కనుక ఎడ్యుకేట్ అవ్వడానికి చెప్తున్నాను. సో అంటే రాబోయే కాలంలో కెమెరా అనేది ఉండదు. సో కానీ కాన్సెప్ట్ కరెక్టా కాదా అనేది కూడా ఈరోజు వీడియో. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు లెన్స్ పెడతాం కానీ సో ఆ వర్క్ అవటం కానీ, దాని తర్వాత హార్డ్వేర్ ఆప్టిమైజేషన్ అవ్వాలి. సో ఇప్పుడు చూసుకుంటే
షామీ దగ్గర చాలా సాఫ్ట్వేర్ అప్డేట్స్, ల్యాగ్లు, సో ఇట్లాంటివన్నీ ఫోన్లు పాడే పొడలు కూడా జరుగుతాయి. కానీ ఈ యొక్క స్టెప్ కరెక్ట్ అనే కాదు, అంటే షామీ తీసుకోవడం కరెక్ట్ అనే కదా అని. ఇప్పుడు 12.5.7 అప్డేట్ వచ్చినా సరే, లేకపోతే ఎంఐ అప్డేట్ వచ్చిన 13 అప్డేట్ వచ్చినా సరే, ఆ 12.5 అప్డేట్ వచ్చినా సరే ఫోన్లు పాడైపోతూ ఉంటాయి. అదే ఇప్పుడు అంటే ఫోన్లు పాడైపోవటం అంటే ఫోన్ మదర్ బోర్డు పోవడం కానీ, కెమెరాలు పనిచేయకపోవడం కానీ, సో ఇట్లా జరుగుతున్నప్పుడు సో వీళ్ళు ఈ మూవ్ తీసుకోవడం కరెక్టా కాదా అంటే, సో నన్ను అడిగితే కరెక్ట్ కాదు. ఫస్ట్ వీళ్ళు హార్డ్వేర్ ఆప్టిమైజేషన్ అయితే ఏదో చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్ చాలా బాగుంటుంది ఎంఐది, బట్ దానికి హార్డ్వేర్ లెవెల్కి అది రీచ్ అవ్వలేదు. అది రీచ్ అవ్వకపోవడం వల్లే సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు. సో ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్ అధిగమించితే కనుక ఇది ఒక మంచి కాన్సెప్ట్ సో షామీ నుంచి. సో ఇది రెవల్యూషన్ తీసుకొచ్చింది అనమాట. ఎందుకంటే ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంది, యాక్చువల్గా అయితే వరకు ఉంది, బట్ అది ఇప్పుడు ఏంటంటే సో చాలా ముందుకు వెళ్ళబోతుంది. అంటే మనం చూడొచ్చు ఫ్యూచర్లో ఇంకా కెమెరా అవసరం లేకుండా ఓన్లీ లెన్సులు కూడా కొనుక్కునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అంటే ఎప్పుడో ఫ్యూచర్లో అనుకోండి, ఇప్పుడు కాదు. సో ఇప్పుడు కెమెరాలో వాడాలి. ఓకే, సో ఇది ఈ విధంగా. సో ఫస్ట్ షామీ ఏం చేయాలంటే సో హార్డ్వేర్ లెవెల్లో వాళ్ళ యొక్క ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ బాగానే ఉంటుంది, కానీ ఇది హార్డ్వేర్కి ఆప్టిమైజ్ అవ్వాలి. ఇప్పుడు ఒక అప్డేట్ వస్తే స్పీకర్ పోవటం, ఒక అప్డేట్ వస్తే కెమెరా పోవటం, ఒక అప్డేట్ వస్తే మదర్ బోర్డు పోయి ఫోన్లు పాడైపోవటం, ఇలాంటివన్నీ జరగనప్పుడు సో వీళ్ళు ఇట్లాంటి స్టెప్స్ తీసుకుంటే మంచిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకొని తర్వాత చెప్పాలి. అది నేను చెప్పబోయేది ఇది మీకే కాదు, షామీకి కూడా చెప్తున్నాను అనేది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. అండ్ వీడియోలో నేను చెప్పిందల్లా సో ఒకటి షామీ హార్డ్వేర్ లెవెల్ ఒకటి ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. అండ్ మీకు ఈ యొక్క DSLR కెమెరా గురించి కొంచెం చెప్పాను, దాని తర్వాత ఈ కెమెరా గురించి కొంచెం చెప్పాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. అండ్ మన యొక్క TTT ఫ్యామిలీలోకి అందరూ వచ్చేయండి, ఎంతమంది వస్తే అంతమంది వచ్చేయండి, ఫ్రీ పాస్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఫ్రెండ్స్ వీడియో అయితే. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంది, అండ్ అలాగే ట్విట్టర్ పేజ్ ఒకటి ఉంది, అన్నింటిలోనూ ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అన్నీ కూడా ఫాలో అవ్వండి. అండ్ దిస్ సైనింగ్ ఆఫ్ నెక్స్ట్ వీడియో. బాయ్.